ఎలా అంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. సుబ్బారెడ్డి గారు చెప్పడం ఏంటంటే, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏడీఆర్ నుంచి ట్యాంకర్ రాలేదు, అదే విధంగా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. మీరు దాన్ని మాత్రం డిలీట్ చేసేసి ఏదో అంటారు కదా, వైసీపీకి మాత్రం తలుపు చెక్క దెబ్బలు, వేరే కూటమికి మాత్రం తమలపాకు దెబ్బలు కొట్టినట్లుగా మీరు ప్రశ్న అడిగితే దానికి మేమేం చేయలేము అనుకోండి. మీరు ఈ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏడీఆర్ నుంచి ఒక్క ట్యాంకర్ కూడా రాలేదు అని చెప్పారు. జూన్ 12వ తారీఖున ఏడీఆర్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలైలో వీళ్ళు చేసినటువంటి అలిగేషన్స్, జూలై 24వ తారీఖున ఏదైతే కల్తీ జరిగినటువంటి నెయ్యిని వెనక్కి తిరిగి పంపడం జరిగింది. వెనక్కి మాత్రమే తిరిగి పంపడం జరిగింది. అది వాడినటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఆపాదించడానికి వీళ్ళు చేసేటువంటి సర్వ ప్రయత్నాలు ఈరోజు తెలుస్తున్నాయి. భగవంతుణ్ణి, చాలా విశిష్టమైనటువంటి భగవంతుణ్ణి, చాలా పవిత్రమైనటువంటి లడ్డూని వీళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రజలకి మంచి చేయలేక, ప్రజలకి ఒక్క మంచి చేశామని ఈరోజు చెప్పుకోలేక దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కూడమి. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే సీటు గెలవగానే అది కూడా వర్మ గారిని అడ్డం పెట్టుకొని మళ్ళీ సొంతగా క్యాంపెయిన్ చేసుకునే దమ్ము లేదు, సొంతగా ఎలక్షన్స్ కి వెళ్లే దమ్ము లేదు ఆయనకి. ఈ రోజు ఈవీఎంల మహత్యమో లేకపోతే 49 లక్షల దొంగ ఓట్ల మహత్యమో 21 సీట్లు గెలవగానే మీది కూడా అంతే, మీ 151 కూడా ఈవీఎంల మహత్యమే అని అంటారు వాళ్ళు. మీది కూడా 151 కూడా ఈవీఎంల మహత్యమే అంటారు. అందరూ నవ్వుతున్నారు ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఈ రోజు ఆయన మాట్లాడేది సనాతన ధర్మం ఆయనేనా కాపాడేది? ఇన్నాళ్ళు ఎవరు కాపాడలేదా? సనాతన ధర్మం ఎవరు కాపాడలేదా? ఈయన రోజుకొక మాట, పూటకొక వేషం వేసేటువంటి మనిషి చెప్తే గాని మనకి సనాతన ధర్మం అనేది అర్థం అవ్వకుండా దుర్పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఏందో చెప్పండి, సనాతన ధర్మం అంటే వైఎస్ఆర్సీపీలో చెప్పాలా, జనాలు వినాలా? నేను కానీ చిత్తూరు లాంగ్వేజ్ వాడాను అనుకోండి, సుజాత గారు డెబెట్లు కాదు కదా, టీవీలు పక్కన కనపడరు. మనం ఏదో నోరేసుకొని వచ్చి వాగిపోతే కుదరదు. మనం ఎప్పుడు సనాతనం మనం ఎప్పుడు మాట్లాడాం సనాతనం గురించి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు సనాతనం గురించి మాట్లాడాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాస్తికులు తెచ్చి చైర్మన్లు చేసేది మీ బతుకులు. ఒక దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు తీసుకొచ్చేది మీ బతుకులు. 11 సీట్లు వచ్చినా సిగ్గు లేదు. సుప్రీంకోర్టు చెప్తే బిట్టు అని చెప్పే ఒక డ్రామా ఆర్టిస్టు, ఒక ట్రోలరు, ఒక సోషల్ మీడియాలో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ మీ జగన్మోహన్ రెడ్డి. పిచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు భరించినారు మీ యొక్క పిచ్చి మాటలకి? మీరు చిత్తూరు లాంగ్వేజ్ మాట్లాడైపోతుంది. ఈ రోజు మీ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళదు, మీ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళదు. సార్ ఆవిడ మాట్లాడడం ఆపని చెప్పండి సార్. స్వామి నిన్న కరుణాకర్ రెడ్డి అంటాడు స్వామి అంట. మీరు డ్రామాలు అయితే వాళ్ళు మీరు సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడతారా? ఒక పక్క రాష్ట్రంలో సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు నోరెత్తలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు. అప్పుడు తీసుకుంటే ఈ రోజు మాట్లాడతారు కూడా సనాతనం గురించి. ధైర్యంలో మొత్తం దొరికిపోయినారు మీరంతా కూడా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి, ఆర్డర్ కి తేడా తెలియదు. మీరంతా కూడా వచ్చి డిబేట్ లో కూర్చుంటారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఎక్కడ దొరుకుతారండి మీరంతా? ఎక్కడ పోయినారండి మీరంతా? ఎక్కడ పోయినారు? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశారా? 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. నేను కళ్ళు కనబడలేదా? కళ్ళు దొబ్బించా. లేకపోతే మీకేమన్నా నిన్న తీసుకుంటే 240 కోట్లు ఇచ్చినారు. రిలీజ్ చేశారు నిన్న జామీనా రోడ్లకి. కళ్ళు దొబ్బిందా? లేకపోతే నిద్రపోతున్నారా? కళ్ళు దొబ్బిందా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? పంచాయతీ నిధులు 20,000 కోట్లు శాంక్షన్ చేస్తే కళ్ళు దొబ్బిందా? మీకేమన్నా ఎక్కడ నిద్రపోతారు? ఎక్కడన్నా మీరంతా? రైట్ మహేష్ గారు ఆగండి. సుజాత గారు మీరు కూడా ఆగండి. మళ్ళీ మీరు మహేష్ గారు గ్లాస్ నీళ్లు తాగండి, కాసేపు ఆగండి. మహేష్ గారు గ్లాస్ నీళ్లు తాగి పక్కన ఆగండి. ఒక్క నిమిషం సుజాత గారు, వీళ్ళిద్దరు మ్యూట్ చేయండి. డాక్టర్ రావు గారు మొత్తం వివాదం చూశారు. సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మధ్య విభేదాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి నిన్న సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్.